బీటెక్ అయిపోతుంది, ఇంకా పెళ్లి చేసేసుకోవచ్చు. ఫైనల్లీ నా కోరిక నిజం అవబోతుంది. అప్పుడే పెళ్ళేంటి? నేనైతే జాబ్ చేసి కానీ పెళ్లి చేసుకోను. ఇలా జరిగిన 6 monthsకి మన శ్రేష్ఠ లైఫ్లో ఏం జరిగిందో చూద్దాం. ఇదిగో అబ్బాయి నంబర్ ఇచ్చారు, తను రాలేదు కదా, ఫోన్ చేస్తారేమో, నంబర్ సేవ్ చేసుకో. శ్రేష్ఠ రిప్లై ఇవ్వట్లేదు. తెలిసిందేగా. ఇప్పుడు ఏం చేద్దాం? లెట్స్ మీట్ హర్. గుడ్ ఐడియా. నేను రేపు వస్తున్నా. మనం బేవర్సే. ఓకే, మన హ్యాంగ్అవుట్ స్పాట్ at 10 AM. స్నాక్స్ అండ్ డ్రింక్స్ ఆన్ మీ. అబ్బా, వీళ్ళు ఇంకా రాలేదంట్రా బాబు. నన్నేనా చూస్తుంది? ఇదేవాడు నాకే సైట్ కొడుతున్నాడు. హుసేన్ అస్సా, ఏంటిది ఈరోజు అమ్మాయిలా బిహేవ్ చేస్తుంది? ఓ మొదలెట్టావు మళ్ళీ? బాగున్నాడు కదా. ఎవడాడా? నా కళ్ళతో చూడవే. పీకి చూస్తా. వచ్చావా? దా, ఇంకా రాలేదేంటా అనుకున్నా. చల్బే. ఎందుకేనా నీకెవరు పడింది? మీలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఎవరు పడతారే? అబ్బా, ఇంచు కూడా హెల్ప్ చేయరు. రెజ్యూమ్లోనేమో టీం వర్క్లు, హెల్పింగ్ నేచర్లు, లైవ్లో మాత్రం ఏం ఉండవు. ఈ బ్యాగ్ ఎక్కడికున్నావే? పీపీలోనే. ఏం చేస్తున్నారే? 500 ఓకే, కూల్ కూల్. నీతో ఏదో ఇంకా రాలేదు. దానికే కాల్ చేస్తున్నా. అదిగో వచ్చేసింది. హాయ్. హాయ్. ఏంటే లేట్ అయింది? ఏమే, షాపింగ్ చేస్తుంటే ఆవిడ ఫాలో అయ్యాడే, వాడిని తప్పించుకొచ్చేసరికి లేట్ అయిపోయింది. బాగుంది. నాకేమో ట్రై చేసినా పట్టు, మీకేమో వేసినా పట్టించుకోరు. అవునే, కరెక్ట్. పదవే. తెలుసందా తెలియకందా? ఓకే పద. అబ్బో, చాలా మెసేజెస్ వచ్చాయిగా. హాయ్. నువ్వేంటి ఇక్కడ? రా నాతో ఆగు, పాటు. ఎక్కడికి? నేను బయటకు వెళ్ళాలి. ఆగు, ఎక్కడికో చెప్పు. ఏమైంది? ఏమైంది? రా, నేను ఎక్కడికి? చెప్తా, ఇట్రా ఏమైందో ఒకసారి. చెప్పు. రా. హే, మీరంతా ఏంటి ఇక్కడ? ఆ తర్వాత ముందు పెళ్లి చూపులు ఎలా జరిగాయి? పెళ్ళెప్పుడు? పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు? పేరేంటి? ఆగండి ఆగండి, చెప్తాను. పెళ్లి చూపులు బాగానే జరిగాయి. ఎంగేజ్మెంట్ 2 weeksలో, పెళ్లి 2 monthsలో. తను రాలేదు, నేను తన్ని ఫోటోలో మాత్రమే చూశాను. పేరు సిద్ధార్థ్. సర్లే, ఫోన్లో ఫోటో ఉంటుందిగా, ఇటు ఇవ్వు. ఇవ్వు ఇవ్వు. ఆగా. ఫోన్ లేదు. ఏంటి? కూర్చో. నువ్వు చెప్పవే, అప్పుడే పెళ్ళేంటి ఇంత సడన్గా? నీకు అప్పుడే పెళ్ళంటే ఇష్టం లేదు కదా? మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు. నీ కన్ఫ్యూజన్ దేని గురించి? అబ్బాయి నచ్చలేదా, లేక ఇప్పుడు పెళ్ళే ఇష్టం లేదా? అబ్బాయి నచ్చలేదని కాదు, తను చాలా వెల్ సెటిల్, చాలా మంచి ఫ్యామిలీ. ఇంట్లో అందరికీ నచ్చేశారు. అసలు నో చెప్పడానికి రీజనే లేదు. నా కన్ఫ్యూజన్ అలా ఏంటంటే, ఇప్పుడు జాబ్ చేద్దాం అనుకున్నాను, కానీ పెళ్లి చేసుకుంటే జాబ్ చేయాల్సిన అవసరమే ఉండదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీకు తెలుసు కదా, నాకు జాబ్ చేస్తూ కొన్ని రోజులైనా ఉండడం ఇష్టం అని. కానీ అనుకోకుండా ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎటు తేల్చుకోలేకపోతున్నాను. నువ్వు ఈ కన్ఫ్యూజన్తో సిద్ధార్థ్కి చెప్పేయచ్చు కదా. సిద్ధార్థ్కా? ఏమో, నేను చెప్పిన తను నచ్చపోతే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తే, అమ్మో, అప్పుడు నేను మా నాన్నకి ఏమని సమాధానం చెప్పాలి? ఎందుకే ఈ గోలంతా? అబ్బాయి బాగున్నాడు అంటున్నావు, మంచి ఫ్యామిలీ అంటున్నావు, పెళ్లి చేసుకోక ఎందుకు ఈ గోల నీకు మాకు? అబ్బాయి బాగుంటే మంచి ఫ్యామిలీ అయితే పెళ్లి చేసేసుకోవాలా? రేపేదైనా అయ్యి దాని కాళ్ళ మీద అది నిలబడాల్సి వస్తే? ఆప్వే, నువ్వు మబ్బుల్లో నీళ్ళు చూసి ముంతలో నీళ్ళు ఒలకపోసాడంట నీళ్ళంటోడు. ఆహా, అయితే మరి కీడించి మేలించమన్నారు పెద్దలు.
దానికి జాబ్ చేయడం ఇష్టమైతే చేయనియచ్చు కదా. ఆపండి, ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటారు. కలిసి ఇన్నాళ్ళయింది. అవునే స్వప్న, ఇంకా మీ ఇంట్లో పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని చావగొడుతూనే ఉన్నారా? నా పరిస్థితా చూడండి. ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్టు నువ్వు నీ పోజులు, చదివేదేమో ముష్టి నవ్వలు. దాని బదులు వచ్చి పని చేయొచ్చు కదా. హాయ్ ఆంటీ, వచ్చి కూర్చోండి. ఎలా ఉన్నావే? ఎక్కడి బానే నుంచి ఉన్నాను. వస్తున్నావు? నీతూ వాళ్ళ ఇంటికాడ నుంచి వస్తున్నానే. ఏమా ఏం చేస్తున్నావు? ఏముంది, తినటం, పడుకోవడం, లేవడం, అంతే. ఖాళీగానే ఉంది కదా దేవి, పెళ్లి చేసేయచ్చుగా. ఏమొచ్చని చేయడానికి? రేపు చేసినా నన్ను తిట్టుకుంటారు, ఏ పని రాదని. అయ్యో, నీకే పని రాదా? వంటైనా వచ్చా? అసలు నీకేమొచ్చో చెప్పమ్మా. మ్యాగీ చేస్తాను ఆంటీ. ఓ, మ్యాగీ చేస్తావా? ఇంకా? ఆమ్లెట్ వేస్తాను ఆంటీ. ఓ, బాగా వేస్తావా? ఇంకా? పెరుగు చేస్తాను ఆంటీ. ఓ, పెరుగు చేస్తావా? తర్వాత? ఇంకా వేడి నీళ్ళు బాగా కాస్తాను ఆంటీ. ఓ దేవి, మీ అమ్మాయికి చాలా పనులు వచ్చాయి. ఇట్లయితే పెళ్ళైనట్టే. నాకు డౌటే. నాకు కూడా. నువ్వు నీ తిండి రేపు వచ్చేవాడు చేస్తాడే నేను మేపలేక. ఇదే నా పరిస్థితి. ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అంటారు, అదేదో మనం దానికే పుట్టినట్టు. నీది పర్లేదే, మనది మరీ అడ్వాన్స్డ్ వర్షన్ ఇక్కడ. చూసిన చాలే కానీ ముందెళ్ళి వంట నేర్చుకో. రేపు వచ్చేవాడికి గడ్డి పెడతావా? గడ్డ చెప్తా. మొన్న వీడియో కాల్ ఒక అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడమంటావా? అమ్మా వద్దక్క, ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటత్తా, బానే ఉన్నావా? ఎప్పుడొచ్చా? బాగున్నాను. ఏమే, ఇంటి పనులన్నీ వచ్చాయా? వచ్చాయిలే. మంచి సంబంధాలు వస్తున్నాయి, చేసామంటావా? నీకు ఇంకేం పనిలేదా? అన్నట్టు చెప్పటం మర్చిపోయాను అన్నయ్య. మొన్న ఒక మంచి సంబంధం వచ్చింది. మా మరిది వాళ్ళ అత్తగారి వాళ్ళ అక్క కూతురు కొడుకంట అన్నయ్య. చాలా మంచి సంబంధం. మొదలెట్టేసింది. బాగా డబ్బున్నోళ్ళు, ఒక్కడే కొడుకు. చేసేద్దామా? అదే ఉందమ్మా, మన ఊర్లో సుబ్రహ్మణ్యం లేడు? సుబ్రహ్మణ్యమా? ఎవరన్నయ్యా? అదే అమ్మా, మన ముత్తాత అనే వాళ్ళ రెండో కొడుకు మూడో కొడుకు లేడు? ఆహా, ఆ సుబ్రహ్మణ్యం వాళ్ళ మేనల్లుడు. ఆ సుబ్రహ్మణ్యమా? గవర్నమెంట్ ఉద్యోగం అంట. గవర్నమెంట్ ఉద్యోగమే. 2 చేతిలో సంపాదిస్తున్నాడు. అయితే చేసేద్దాం. ఛీ, అయినా అప్పుడే పెళ్ళంటే ఇప్పటి వరకు చదువుకుంటూనే ఉన్నాం. అమ్మయ్య, బీటెక్ అయ్యింది, ఫ్రీ అయ్యాం. ఇప్పుడు మనకు నచ్చింది చేయొచ్చు అనుకునే లోపు పెళ్ళి అంటున్నారు. ఎంతైనా లైఫ్ అంటే నీదే మోనిషా. బ్యాచ్ టాపర్వి, ఎంఎన్సీలో మంచి జాబ్, వెల్ సెటిల్ బాయ్ ఫ్రెండ్. మరి నెక్స్ట్ ఏంటే? పెళ్ళి. ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే ఏదైనా మన చేతిలోనే ఉంటుంది. తొక్కేం కాదు, అది ఒక లైఫేనా? ఇదేమన్నా బిల్డింగ్ ప్లాన్ చేసుకుని కట్టుకోవడానికి ఏమైనా ఎగ్జైట్మెంట్ ఉందా నీ లైఫ్లో? ఇప్పుడు నీ లైఫ్లో ఉందా కావాల్సినంత ఎగ్జైట్మెంట్ నీ బావ రూపంలో? నాన్న, బీటెక్ కూడా అయిపోయింది, ఇంక నన్ను పెళ్లి చేసేయండి నాన్న. అదే పనిలో ఉన్నాయమ్మా, నీకు బావతో పెళ్లి ఫిక్స్ చేస్తా. బావా, అదేంటి నాన్న, నాకు ఎంటెక్ చేయాలను. ఏదో ఊరికనే అన్న పెళ్ళని, నాకు చాలా గోల్స్ ఉన్నాయి. ముందెళ్ళి గేట్ ర్యాంక్ తెచ్చుకో, అప్పుడు డిసైడ్ చేద్దాం పెళ్ళి ఎంటెక్ అని. అలాగే నాన్న. గేట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి దేవుడా. నాన్న, గేట్ ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చింది. ఓకే, అయితే వెళ్ళి ఎంటెక్లో జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ నాన్న. ఇంతకీ నీ ఎంటెక్ లైఫ్ ఎలా ఉంది? ఎవడం బకరా దొరికాడా? ఏంటి దొరికేది?
మా క్లాస్లో ఉన్నదే 2 అబ్బాయిలు, పైగా అంకుల్స్. పోనీ అన్నయ్యలన్నా బావలన్నా అట్లీస్ట్ తమ్ముడన్నా ఉన్నారంటే ఎవరు లేరు అంటున్నారు. నిన్ను చూస్తే ఆడ ఉన్నాడని చెప్తాడా? జోకేసావా? నవ్వాలా? కొంచెం సేపు ఆగు. నువ్వు ఇప్పుడు నువ్వే ఆగు. నువ్వే ఆగు. మీరంతా బాగానే మేనేజ్ చేశారే, నేనే దొరికిపోయాను. ఇప్పుడు కాకపోతే రేపైనా మాది ఇదే పరిస్థితి. కాకపోతే నువ్వు కొంచెం ముందు ఫేస్ చేస్తున్నావు అంతే. కన్సల్ట్ కూడా చేయలేకపోతున్నా. కంగ్రాచులేట్ చేయటం తప్ప. ఒకసారి పంది, సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటావే? మరి నీకోసం ఇప్పుడు యుద్ధం చేయమంటావా? ఇంకా నా వల్ల కాదే. ఇంతకీ నీ ఎంటెక్ లైఫ్ ఎలా ఉంది? ఎవడం బకరా దొరికాడా? ఏంటి దొరికేది? మా క్లాస్లో ఉన్నదే 2 అబ్బాయిలు, పైగా అంకుల్స్. పోనీ అన్నయ్యలన్నా బావలన్నా అట్లీస్ట్ తమ్ముడన్నా ఉన్నారంటే ఎవరు లేరు అంటున్నారు. నిన్ను చూస్తే ఆడ ఉన్నాడని చెప్తాడా? జోకేసావా? నవ్వాలా? కొంచెం సేపు ఆగు. నువ్వు ఇప్పుడు నువ్వే ఆగు. మీరంతా బాగానే మేనేజ్ చేశారే, నేనే దొరికిపోయాను. ఇప్పుడు కాకపోతే రేపైనా మాది ఇదే పరిస్థితి. కాకపోతే నువ్వు కొంచెం ముందు ఫేస్ చేస్తున్నావు అంతే. కన్సల్ట్ కూడా చేయలేకపోతున్నా. కంగ్రాచులేట్ చేయటం తప్ప. ఒకసారి పంది, సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటావే? మరి నీకోసం ఇప్పుడు యుద్ధం చేయమంటావా? ఇంకా నా వల్ల కాదే. ఏం లేదు, నా ఇష్టమే కాదు కదా, మీ ఇష్టం కూడా ఉండాలి కదా పెళ్ళి అవ్వాలంటే. నాన్నకి మీరు బాగా నచ్చారు. ఈ పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటా అన్నారు. కానీ ప్లీజ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నా అంటే మీ ఇష్టాలు కూడా ఇష్టపడతాను. యాక్చువల్లీ బీటెక్ అయ్యాక కొన్ని రోజులైనా జాబ్ చేయాలనేది నా డ్రీమ్. అనుకున్నట్టే జాబ్ వచ్చింది. కానీ ఇంట్లో ఈ సంబంధం వచ్చేసరికి జాబ్ చేయాల్సిన అవసరమే ఉండదు అంటున్నారు. మీకు చెప్దామంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలియక చెప్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇది చెప్పడానికి భయం ఎందుకండి? మీకు జాబ్ చేయాలని ఉంది, చేయండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు ఇంత ఈజీగా అర్థం చేసుకుంటారు అనుకోలేదు. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముందండి? మీరు కష్టపడి జాబ్ తెచ్చుకున్నారు, జాబ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, చేయండి. నేనేమి పాతకాలపు మనిషిని కాదు ఇంకా పెళ్లి చేసుకుంటే కండిషన్స్ పెట్టడానికి. నేను ఈ తరంలో పుట్టినవాడినే. అసలు మీరు ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. అయితే నేను జాబ్ చేయొచ్చా? మరి పెళ్ళి కావాలంటే పెళ్ళి పోస్ట్పోన్ చేసుకుందాం, కానీ ఎంగేజ్మెంట్ మాత్రం అనుకున్న రోజే ఫిక్స్ చేద్దాం. ఈలోపు మీరు మీ జాబ్ లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. షూరా? మళ్ళీ మాట వెనక్కి తీసుకోరుగా? లేదు. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇదంతా మనం పెళ్లి చేసుకున్నప్పుడు కదా జరిగేది. ఎందుకు అలా అంటున్నారు? మరి మనం పెళ్లి చేసుకోవాలంటే ఒకరికొకరు నచ్చాలి కదా. మీ నాన్నగారికి కదా నేను నచ్చింది, మీకు కాదు కదా. లేదు, నాకు కూడా నచ్చారు. మరి నేను మీకు నచ్చానా? చాలా. మీరు ఎప్పుడైతే మీ డ్రీమ్ గురించి నాకు చెప్తే నేనేమైనా అన్ని పెళ్లి క్యాన్సిల్ చేస్తే ఎక్కడ మీ నాన్నగారు బాధపడతారని ఆలోచించారు చూడండి, అప్పుడే నచ్చేశారు. ఒక్క నిమిషం, నేను ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. అవును, నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలుసు? ఇంట్లో కూడా తెలీదే. నాకు 1/2 అవర్ బ్యాక్ ఒక ఫోన్ కాల్ వచ్చింది నీ నంబర్ నుంచి. ఫోన్ లిఫ్ట్ చేస్తే నువ్వు నీ కన్ఫ్యూజన్ గురించి చెప్తున్నట్టున్నావు. మేబీ నీ ఫ్రెండ్స్ అనుకుంటా, వాళ్ళే ఇదంతా ప్లాన్ చేసి ఉంటారు. మాట్లాడితే కరెక్ట్ అనిపించింది, సో మెసేజ్ చేశాను. ఇక్కడ ఉన్నామని మెసేజ్ పెట్టారు, వచ్చాను. ఏ ఇవ్వు. మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది. నువ్వు చాలా లక్కీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు. అవును. మిమ్మల్ని ఒకటి అడగచ్చా?
ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? నేను ఏం చేస్తున్నానో తెలియకుండానే ఈ పెళ్లి ఒప్పుకున్నారా? సారీ, తప్పుగా అనుకోకండి. పర్లేదు, ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. ఇలా శ్రేష్ఠ కన్ఫ్యూషన్ని ఫ్రెండ్స్ హెల్ప్తో మాన్స క్లియర్ చేసింది. మరి వీళ్ళని కలిపిన మాన్స ఏం చేస్తుందో చూద్దామా? వచ్చాడు పానకంలో పుడకలాగా. నేను హీరో ఎంట్రీ ప్లాన్ చేస్తుంటే కమిడియన్ గడి దిగాడు. ఛా! మానసా, ఏంటి? మరేమో నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? దేని గురించి? అది మన ఇంట్లో మన ఇద్దరికి పెళ్ళి అనుకుంటున్నారు కదా, హా, అయితే అది నేను బాబోయ్, సిగ్గు కూడా నేడు మొక్కానికి. అది నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాను. తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దేవుడా, నేను ఇంకా దూకేయచ్చు. అయితే నేనేం చేయాలి? మరేమో నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని మా నాన్నతో చెప్పవా? ఏంటి? అది కూడా నువ్వేడు, నేనెందుకు? అది కాదు, నేను చెప్తే మా నాన్నగారు కొడతారు, అందుకే నువ్వే చెప్పవా? సర్లే పద. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మావయ్య. ఏమ్మా ఏమైంది? అలా చెప్పమని బావే చెప్పాడు మావయ్య. బావెవరినో ప్రేమిస్తున్నాడంట మావయ్య. తన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మావయ్య. నా పరిస్థితి ఏంటి మావయ్య? ఏరా, నిజమేనా? నిజమేనా? చెప్పు 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 ఏంటమ్మా మంచి హ్యాపీగా ఉన్నారు? బావతో పెళ్లి ఫిక్స్ అయిందా? ఇంతకీ పెళ్ళి ఎప్పుడు? ఉసే నిన్ను బాబోయ్!